అయితే తెలంగాణ రాకమునిపేమో నీళ్ళు లేవు. సారు ముఖ్యమంత్రి అయినాక ఆయనకి ఏంటంటే గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు మన ప్రతి పొలానికి తీసుకురావాలి, ఎంబడబడాలని చెప్పి చాలా సీరియస్గా కాళేశ్వరం కట్టిండు. అటు పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసిండు, అది కూడా 90% పూర్తి చేసిండు. చెర్లు బాగా చేసిండు, కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఇక మీకు తెలియదు కదా, అన్నీ చేసిండు. చేసినాక మాకేమర్థమైందంటే అందరికీ ఈ అందరూ వరి లేకపోతే పత్తులు, లేకపోతే కొంత మొక్కజొన్నలు ఆడాడేమన్నా ఉంటే దీని పేరు ఏంది మన కొన్ని చోట్ల జొన్నలు అసొంటి కొన్ని దగ్గర. సో సార్ ఏమన్నాడంటే ఇట్లయితే కష్టము ఒకటి, ఎందుకు వరి కంటే కూడా మనకు ఎక్కువ పైసలు వచ్చేది, ఎక్కువ దిగుబడి వచ్చేది ఏమున్నాయి అని చెప్పి దేవులాడితే అదే టైంలో ఈ మలేషియా అనే దేశం ఉంటుంది, ఇండోనేషియా అనే దేశం ఉంటుంది. ఆ దేశాలల్లో ఈ పామాయిల్ బాగా పండిస్తారు. ఆ పామాయిల్తో ఇక్కడ మనం మళ్ళీ దాంతో నూనె తయారు చేస్తాం, వంట నూనె మనం ఆడికెళ్ళి తెచ్చుకుంటాం, దాన్ని తయారు చేసేది మనం చేయొచ్చు అని చెప్పింది సార్కి. ఎవరు చెప్తే మాకేం చెప్పిండంటే, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ అప్పుడు, పరిశ్రమల మంత్రి, నాకేం చెప్పిండంటే, నాకు అట్లే మా అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారికి 20 లక్షల ఎకరాలలో మనం తెలంగాణలో చేయాలి ఆయిల్ పాము, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 చేయాలి అని చెప్పి ఆయిల్ పామ్ మిషన్ అని పెట్టి అప్పుడు ఏమన్నాడంటే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిండు, ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి, మీ దగ్గర రైతులకు ప్రోత్సహించండి, నీళ్లు బాగున్నాయి, ఇది మంచి తోట, ఇది మంచి పంట, ఇది మంచిగా రైతుకు వరితో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ పైసలు వస్తాయి. మొదలు 4 ఏళ్ళు ఆగాలి, కాకపోతే ఆ 4 ఏళ్ళ తర్వాత మాత్రం జబర్దస్త్ పైసలు వస్తాయి. ఆ తర్వాతకి వేరే బాధలు లేవు. సంవత్సరం కోసుడు లేదు, అంటే కోసుడు అంటే మళ్ళీ పంట వేసుడు, మళ్ళీ ఇది చేసుడు, మళ్ళీ అది చేసుడు లేదు. ప్లస్ మొదలు 4 ఏళ్ళు వేరే పంట కూడా పెట్టుకోవచ్చు, మధ్యలో ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పిండు.